హలో ఎవరీవన్. ఈరోజు మనం ఈ చైర్కి ఒక లెగ్ ప్రొటెక్టర్ అనేది తయారు చేద్దాం. ఇంతకు ముందు ఆల్రెడీ చేసాం 3D ప్రింటింగ్తోనే. బట్ 3D ప్రింటింగ్లో పిఎల్ఏ ఫిలమెంట్ అనేది యూజ్ చేసాం. పిఎల్ఏ ఏంటంటే బయోడిగ్రేడబుల్ ఫిలమెంట్ అనమాట, ప్లాస్టిక్. అది కొన్ని సంవత్సరాలకి ఒక 2-3 ఇయర్స్కి ఆటోమేటిక్గా డీగ్రేడ్ అయిపోద్ది అనమాట, పాడైపోద్ది. సో ఇప్పుడు వుడెన్ ప్రొటెక్టర్ అనేది మన సిఎన్సి పైన తయారు చేద్దాం. ఈ చైర్ లెగ్స్ అనేవి కొద్దిగా డయాగ్నల్గా ఉన్నాయి అన్నమాట, స్ట్రైట్గా లేవు, డయాగ్నల్గా ఉన్నాయి. సో మనకి బయట మార్కెట్లోన దొరకలేదన్నమాట. స్ట్రైట్గా ఉన్న లెగ్స్కి అయితే మార్కెట్లో కావాల్సిన సైజెస్ దొరుకుతాయి. సో ఇప్పుడు ఈ ప్రొటెక్టర్ అనేది చూడండి, చైర్ లెగ్ ప్రొటెక్టర్. సో ఇంతకుముందు 3D ప్రింటింగ్కి ఏ మోడల్ అయితే యూస్ చేస్తానో అదే మోడల్ ఈ సిఎన్సికి కూడా యూస్ చేస్తున్నాను. అట్ ఏ టైం ఒక 6 ప్రోడక్ట్స్ అనేవి మనం బెడ్కి అటాచ్ చేసి మెషినింగ్ చేయబోతున్నాం అనమాట. సింగిల్గా కాకుండా అట్ ఏ టైం మెషినింగ్ చేయబోతున్నాం. సో దానికి తగ్గట్టుగా మనం స్టాక్ని, అలాగే మనం కట్ చేయాల్సిన మోడల్ని రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు రెక్టాంగిల్ షేప్లో, క్యూబాయిడ్ షేప్లోన మీరు ఏదైతే చూస్తున్నారో క్యూబ్స్ లాంటివి, అవి స్టాక్ అనమాట. మోడల్ లోపల స్టాక్ మధ్యలో మోడల్ అనేది ప్లేస్ చేసాం. జనరల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనకి ఒక 6 ప్రోడక్ట్స్ ఒకేసారి మనకి మెషినింగ్ అవ్వాలి కాబట్టి దానికి కావాల్సిన స్టాక్ కూడా ఎక్కడెక్కడ ప్లేస్ అవుతుంది, ఎంత డిస్టెన్స్లో ప్లేస్ అవుతుంది అనేది మనం ముందే మోడలింగ్ చేసి దాని ప్రకారం మనం మెషినింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనం టోటల్ 3 సెట్స్లో మెషినింగ్ చేస్తాం. ఈచ్ సెట్లో ఒక 6 మెషినింగ్ అవుతాయి అన్నమాట. టూల్ సెట్టింగ్స్, టూల్ డయామీటర్, అలాగే ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్ అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ మనకి కావాల్సిన స్టాక్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పటికి నా దగ్గర మామిడి కర్ర ఒకటే ఉండేదన్నమాట. ఈ థిక్నెస్లో ఒక 25 mm థిక్నెస్లోన మామిడి కర్ర ఒకటే ఉండేది. సో దాన్ని ఫస్ట్ ఒక బార్ లాగా కట్ చేసాం అనమాట. తర్వాత దాని నుంచి నాకు కావాల్సిన చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ ఒక్కొక్క పీసును 25 mm థిక్నెస్ ఉంటుంది, 40 mm హైట్ ఉంటుంది, 30 mm వెడల్పు ఉంటుంది అనమాట. సో ఈ పీసెస్ అన్నీ మార్కింగ్ చేసుకొని వాటికి డ్రిల్ అనేది వేయాలన్నమాట. డ్రిల్ వేసి అప్పుడు అక్కడ మీకు కనిపిస్తున్న ప్లాంక్కి మనం ఫిక్స్ చేస్తాం. అన్ని డ్రిల్స్ను ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉండాలి, అన్నీ ఐడెంటికల్గానే ఉండాలన్నమాట. అలాగే నేను యూస్ చేసే ప్రోడక్ట్స్, టూల్స్ అవన్నీ మనకి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. లింక్స్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా షాపింగ్ పేజ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి చూడండి, మీరు ఆ ప్రోడక్ట్స్ కొనకపోయినా ఒకసారి లింక్ క్లిక్ చేసి చూడండి. ఆ ప్రోడక్ట్ కొనకపోయినా ఇంకేదైనా ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ కొన్నా సరే నాకు కొద్దిగా కమిషన్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా హెల్ప్ అవుతుంది.
సో ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ చూడండి. ఇక్కడ 4mm స్క్రూస్ అనేవి యూస్ చేసాం. ఈ స్క్రూస్ అనేవి ముందే థ్రెడ్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. మనం 3mm డ్రిల్ వేసాం. ఆ 3mm డ్రిల్కి ఈ 4mm ట్యాప్ అనేది వేసుకోవాలి, థ్రెడ్డింగ్ వేసుకోవాలి. అప్పుడు ఈ ప్లాంక్ ఫిక్స్ చేసినప్పుడు ఈజీగా మనం ఫిక్స్ చేసేయడానికి అవుతుందన్నమాట. సో టోటల్ 6 పీసెస్. ఈ 6 పీసెస్ను ఈక్వల్ డిస్టెన్స్లోన ప్లేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేసామో ఆ క్యాడ్ డిజైన్లో కూడా స్టాక్ అంతే డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట. 6 పీసెస్ ఉన్నాయి. సో అందుకే మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది కంటిన్యూస్ ఆపరేషన్ అయిపోద్ది. ఒక పీస్ తర్వాత ఇంకో పీస్కి ఆటోమేటిక్గా మిషన్ అనేది మూవ్ అయ్యి కటింగ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఫేసింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. టాప్ ఫేస్ టోటల్ 6 పీసెస్ ఉన్న టాప్ ఫేస్ అనేది ఫేసింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ హైట్ 30mm హైట్లోన 30mm అన్ని 30mm హైట్ ఉండేటట్టు ఈ ఫేసింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఫేసింగ్ ఆపరేషన్ అయిపోయాక మనం ర్యాంప్ ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. ఇది యాక్చువల్గా చైర్ లెగ్, ఆ చైర్ లెగ్కి లోపల సిట్టింగ్ అయ్యే పార్ట్ అనమాట. మీరు చూస్తే ఇదంతా కంటిన్యూస్ ఆపరేషన్, ఒక సింగిల్ ఆపరేషన్ అనమాట. మొత్తం 6 పీసెస్కి ఒకే ప్రోగ్రామ్. ఆ 6 పీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం ముందే చెప్పాం కాబట్టి అదే ప్లేస్కి వెళ్ళి మిషన్ అనేది మిషనింగ్ చేస్తుంది అనమాట. మనకి ఈచ్ పాస్లోన 3mm డెప్త్ ఆఫ్ కట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్లాంక్ అనేది రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసి ఈ 6 పీసెస్ను ఆ ప్లాంక్ నుంచి రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేశాక ఈ 6 పీసెస్ను రివర్స్లో మళ్ళీ ఫిక్స్ చేయాలి అదే ప్లాంక్కి. అప్పుడు కింద ఫేస్ అనేది మనం మెషినింగ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఈ ప్లాంక్ అలా తీసుకెళ్ళి మళ్ళీ మనం సిఎన్సి పైన ఫిక్స్ చేస్తాం అనమాట, బెడ్ పైన. సో ఇప్పుడు మీరు చూడండి, ఇందాక మెషినింగ్ చేసిన ఫేస్ అనేది కిందకి ఉన్నదనమాట. ఇప్పుడు పై ఫేస్ మనం మెషినింగ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫేసింగ్ ఆపరేషన్ అనేది ఫస్ట్ చేయాలన్నమాట. అప్పుడు అన్నీ ఈక్వల్ హైట్కి వస్తాయి.
ఇప్పుడు ప్యారలల్ ఆపరేషన్ అనమాట. ఈ ప్యారలల్ ఆపరేషన్ మనకి కింద ఫేసెస్ అనమాట. ఇవి ఫ్లోర్కి కాంటాక్ట్లో ఉంటాయి ఈ ఫేస్ అనేది. ఇప్పుడు ఈ ప్లాంక్ అనేది మళ్ళీ మనం రిమూవ్ చేసేస్తాం. సిఎన్సి బెడ్ నుంచి రిమూవ్ చేసి ఈ పార్ట్స్ అన్నీ, ఈ పార్ట్కి బిగించిన స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసేస్తాం అనమాట. అప్పుడు మనకు కావాల్సిన పార్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో టోటల్ మనకి 4 ఆపరేషన్స్ అనమాట. ఫస్ట్ ఫేసింగ్, తర్వాత ర్యాంప్, తర్వాత మళ్ళీ ఫేసింగ్, తర్వాత ప్యారలల్. టోటల్ 4 ఆపరేషన్స్. 4 ఆపరేషన్స్తోని మనకి కావాల్సిన ప్రోడక్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ 4 ఆపరేషన్స్ 3 సెట్స్లో మనకి చేస్తాం అనమాట. ఈచ్ సెట్లోన 6 పీసెస్ అనేవి రెడీ అవుతాయి. టోటల్ 18 పీసెస్ రెడీ అవుతాయి. మనకు కావాల్సినవి 16 పీసెస్ మనకు కావాలన్నమాట. యాక్చువల్గా నా హోమ్ మేడ్ సిఎన్సి పైన చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఇప్పుడు మనం ఫినిషింగ్ ఎడ్జెస్ అనేవి కొద్దిగా శాండ్ పేపర్ మీద ఫినిషింగ్ చేసుకుంటున్నాం. ఫినిషింగ్ అయిపోయాక ఈ వ్యాక్స్ పాలిష్ అనేది రాస్తున్నాం అనమాట. వ్యాక్స్ పాలిష్ అనేది మనకి మాయిశ్చర్ నుంచి ఒక ప్రొటెక్టివ్ లేయర్లా ఉంటుంది. సో ఇది ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. అలాంటి చైర్స్ మొత్తం 4 చైర్స్కి ఈ ప్లాస్టిక్ పిఎల్ఏ పార్ట్స్ తీసి 3D ప్రింటెడ్ పార్ట్స్ తీసి ఈ వుడెన్ పార్ట్స్ అనేవి రీప్లేస్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.